నాగోతి నాగమణి స్థానిక మహిళగా ఒక్క అవకాశం ఇవ్వండి. భీమిలి నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో అభివృద్ధి చేస్తాను. భీమిలి నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ నాగోతి నాగమణి ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు సోమవారం రౌతులపాలెం రేవిడి ఎస్సీ కాలనీ 2వ విడత ప్రజా పరిచయ కార్యక్రమం నిర్వహించి సోమన్నపాలెంలో ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి స్థానికురాలైన మహిళలను తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. భీమిలి నియోజకవర్గం ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలో పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఓటు నాగమణి పేర్లేమో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి నాగమణికి ఓటు వేసి గెలిపించండి. భీమిలి ఎమ్మెల్యేగా పెడతాం. పెట్టిన వల్ల ఏమవుతుంది అంటే ఒక సీసీటీవీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. అది ఉందనే దాంట్లో రికార్డ్ అవుతుందనే భయంతో అయినా మన సైడ్ మన జోన్ ఉంటారు. ఎందుకంటే దొంగలు ఈజీగా దొరుకుతారు. ఆ కేసులు తగ్గిస్తాము ఏమో. అంతేకాకుండా మహిళలు వంట చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో ఏదైనా వృత్తి చేసుకుంటే వాళ్ళకి కొంత ఆదాయం వస్తుందని అనుకుంటారు. చదువుతోనూ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు కోరుకున్నంత కాలం వాళ్ళకి ఖాళీ సమయాల్లో ఏదైనా వర్క్ చేసుకుంటుందని వాళ్ళ ఇంట్రెస్ట్ అనిపిస్తే వాళ్ళకి కుటీర పరిశ్రమ నుంచి ప్రొడక్ట్ అనేది ఇంటికే పంపించి ఆ ఖాళీ సమయంలో పని చేసుకుని ఎంతో కొంత సంపాదించుకునేలాగా ఇన్కమ్ అనేది నెలకు ప్రొవైడ్ చేయాలి. ఇది మా ప్రణాళికలో మనం ఓటేసి గెలిపించాము. ఏమన్నా ఉంటాం.